హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ. ఈరోజు మన శ్రీరామ నవమి సందర్భంగా మనం కోదండ రామాయణంలో ఉన్నామండి. సత్యం, ధర్మ, జ్ఞానము, అలాగే దయ, కృతజ్ఞత వీటికి నిలువెత్తు నిదర్శనమే మన శ్రీరాముడు. మన శ్రీరాముడు విష్ణుమూర్తి 7వ అవతారంలో మన శ్రీరాముడిగా అయితే జన్మించడం మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే శ్రీరాముడి అభిజిత నక్షత్రము చైత్రశుద్ధ నవమి రోజు పుట్టిండు కాబట్టి మనము ఆ రోజు అంగరంగ వైభవంగా ప్రతి పట్టణాలలోనూ, ప్రతి జిల్లాలలోనూ, ప్రతి వాడల్లోనూ, ప్రాంతాలలోనూ మనమైతే శ్రీరామనవమి అయితే అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. సో అలాంటి సందర్భంలోనే ఇప్పుడు మనమైతే కోదండ రామాలయము కరీంనగర్లోని తీగలగుట్టపల్లి దగ్గర ఉన్నటువంటి కోదండ రామాలయంలో ఉన్నాము. ఇక్కడైతే భక్తులు మార్నింగ్ నుంచే 5-6 o'clock నుంచే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని, అలాగే మనం పూజా కార్యక్రమాలను అయితే దర్శించుకోవడానికి చాలామంది వస్తున్నారు. వచ్చిన భక్తులు వస్తున్నారు, వెళ్ళిపోయే భక్తులు వెళ్ళిపోతూనే ఉన్నారు. చాలామంది అయితే వేల మంది అయితే వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఈ కోదండ రామాలయం అనేది చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుందండి. చాలా విశిష్టత సంపాదించుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కోదండ రామాలయం ఒక గుట్ట మీద ఉంది కాబట్టి దీనికి అత్యంత పేరు ప్రతిష్టలు వచ్చినాయనైతే ఇక్కడ కొంతమంది భక్తుల ద్వారా అయితే విన్నాము. సో మీరు చూసుకోండి పక్కన ఎంతమంది భక్తులు, అటు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరైతే స్వామివారి వివాహాన్ని చూడడానికైతే కదిలి వచ్చారు. వాళ్ళైతే చూడండి ఇక్కడ. అలాగే ఇక్కడైతే మీరు ఏర్పాటు కార్యక్రమాలు అటు పూలతో ఎంత చక్కగా అలంకరించారో చూడండి. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి దాహం వేయకుండా చల్ల అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు, సేవ చేసేవాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారు కూడా ఇక్కడ దాహం తీర్చడానికి ఎండాకాలం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండానికైతే చల్లటి నీరు అలాగే చల్ల అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన శ్రీరాముని పండుగను, మన శ్రీరాముని యొక్క వివాహ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా మన కోదండ రామాలయంలో అయితే జరుపుకుంటున్నారు. జరుగుతుంది కూడా, జరగబోతుంది. సో అక్కడికి మన శ్రీరాముని కళ్యాణం చూడడానికైతే ఇక్కడ భక్తులు చాలామంది లైన్లో వచ్చారు, చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు పైనుంచి ఎండ తగలకుండా ఉండడానికి పైనుంచి కట్టెన్ క్లాతులు అయితే కట్టారు. అలాగే బంతిపూల మాలతో అక్కడ ఎంట్రన్స్లో అయితే చాలా అందంగా అలంకరించారు. అంగరంగ వైభవంగా మన ఆలయం అయితే మంచిగా తీర్చిదిద్దారండి. పూలతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నిజంగా చూస్తూ ఉంటే ఇక్కడ ఈ మెట్ల నుంచి వచ్చే భక్తులను చూస్తుంటే తిరుపతిలో తిరుమల కొండ ఎక్కినట్టు అనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు. చూడండి ఎంతమంది భక్తులు దేవుని దర్శించుకోవడానికి, స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి అయితే వీళ్ళైతే యాంగ్జైటీగా వెళ్తున్నారు. చాలా రామ రామ అనుకుంటూ అయితే కొంతమంది భక్తులు వెళ్తున్నారు. చూడండి మీరు స్వామివారి కళ్యాణాన్ని చూస్తున్నారు కదా. అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా అయితే జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు, వేద బ్రాహ్మణులు ఎంతో పూజలతో, ఎంతో మంత్రాలతో స్వామివారి కళ్యాణాన్ని అయితే చేస్తున్నారు. అక్కడనైతే అయ్యవాళ్ళు పూజా విధానం చూసుకోండి ఎంత మంచిగా చేస్తున్నారో. అక్కడ ఎవరి పని వాళ్ళు అక్కడైతే చక్కగా చేసేసుకుంటున్నారు. అలాగే ఇటు పక్కన చూసుకుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు గాన బృందం అండి. వీళ్ళు స్వామివారి పాటలతో, భజనలతో ఇక్కడ ప్రజలను అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ వేల మంది, వందల మంది అయితే భక్తులు స్వామివారి కళ్యాణాన్ని అయితే వీక్షిస్తున్నారు. చూడండి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి వివాహాన్ని అయితే చూడడానికే వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి వేడి తగలకుండా ఉండడానికి ఎక్కడ అంటే మధ్యలో చాలా పెద్దవి కూలర్లు అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు స్వామివారి ముందు కూర్చున్న వారికి ఇక్కడ డైరెక్ట్ కనపడుతుంది. ఇంకా గుడి చాలా పెద్దగా ఉందండి. చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులకు వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చునే ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళు కూడా చూడడానికి LED స్క్రీన్స్ అయితే చాలా పెద్దగా ఏర్పాట్లు చేశారు. ఒకటేమో లోపల గుడి ఎంట్రన్స్ లో పెట్టారు, ఇంకోటేమో బయట ఆవరణలో పెట్టారు. మీరైతే చూసుకోవచ్చు. అలాగే చూడండి పూజ విధానం అయితే ఎంత బాగా చేస్తున్నారో. నిజంగా స్వామివారు పైనుండి దిగి వచ్చి మన కోసమే ఇక్కడ కొలువై ఉండి నిజంగా వాళ్ళు అంటే అప్పుడు రామాయణంలో మనము స్వామివారి కళ్యాణాన్ని ఎలా అయితే జరుపుకుంటున్నారో ఇప్పుడు కూడా మనం అలాగే తిలకించవచ్చు. చూస్తున్నారు కదండి మన కోదండ రామాయణంలోని రాముల వారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రజలు అత్యంతంగా వందల మంది, వేల మంది అయితే వచ్చి వీక్షిస్తున్నారు స్వామివారి కళ్యాణాన్ని. ఇప్పుడైతే వేద పండితులు మొత్తము గౌరీ పూజ అయితే చేయడం స్టార్ట్ చేశారు. గౌరీ పూజ అయితే జరుగుతుంది. అలాగే అయ్యవారి తరపున రామరెడ్డి సారు, ఇటు కూర్చున్నటువంటి ఇద్దరు దంపతులు, అటేమో
సుదర్శన్ గారు, కార్పొరేటర్ లావణ్య గారు, ఆ దంపతులేమో అమ్మవారి తరపున వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. చూడండి, ఇక్కడ చూస్తుంటే కన్నుల విందుగా అయితే మీకు అందరికీ కనిపిస్తుంది. అలాగే మీరు చూసుకోవచ్చు, చాలా అందంగా, ఎంత అంతరంగా మంచిగా కనిపిస్తున్నాడో మన అమ్మవారు, మన శ్రీరాముడు, మన సీతమ్మ తల్లి, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిని చూసుకోండి. భక్తులు చూడండి ఎంత మంది వచ్చి ఎంత ఆసక్తితో పూజను అయితే వీక్షిస్తున్నారు. ఎలాంటి చిన్న పిల్లలతో సహా అందరు వచ్చి కూర్చున్నారు. అలాగే పెద్దవారికి వాళ్ళకి ఇంత కూర్చోడానికి వీలు కాకపోయినా కూడా వాళ్ళకి చైర్లు వేసైతే కూర్చోబెట్టారు. ఇటువైపు కూడా చాలా మంది విఐపీస్ ఇటువైపు అయితే కూర్చున్నారు. వాళ్ళు కూడా చాలా మంచిగా వీక్షిస్తున్నారు రాములవారి కళ్యాణాన్ని. ఈ కోదండ రామాలయాన్ని ఫస్ట్ నుంచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, గుడి యొక్క పురోభివృద్ధి అంటే అభివృద్ధిని సాధించడానికి ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులైతే ఎంతో సహాయం చేశారు, కృషి చేస్తున్నారు కూడా. సో వారి మాటలు కూడా విందాము. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వేస్తున్నారు? నా పేరు కాశెట్టి శ్రీనివాస్ జై శ్రీరామ్. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్నగా మొదలైంది ఈ శ్రీరాముల వారి కళ్యాణం. అప్పటి నుంచి కూడా ఈ శ్రీరామనవమికి ఈ తీగలగుట్ట అనే పేరుగాంచిన ఈ గుట్ట మీద తీగలగుట్టపల్లె గ్రామ ప్రజల అందరు కలిసి ఇక్కడ మేము కళ్యాణం జరుపుతూ ఉన్నాం. తర్వాత ఒక 10 ఏళ్ల కింద దీనికి కోదండ రామాలయము శంకుస్థాపన చేసుకొని 5 సంవత్సరాల కింద దీనికి ప్రతిష్టాపన చేసుకొని బ్రహ్మాండంగా అప్పటి నుంచి కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి శ్రీరామనవమికి సాములవారి కళ్యాణాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుతా ఉన్నాం. ఈరోజు దాదాపుగా 25,000 నుంచి 30,000 మంది భక్తులు హాజరవుతా ఉన్నారు. దాదాపుగా ఒక 5 కోట్ల రూపాయలతోని ఈ గుడి నిర్మాణాన్ని చేయడం జరిగింది. మా గ్రామ ప్రజలు, తర్వాత బయట దాతలు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క సహకారంతో ఈ పెద్ద గుట్ట మీద బండలు ఉండే అన్ని చాలా ఇబ్బంది పడ్డాం, కానీ అందరం కలిసి ఒక సమిష్టి కృషితోని ఇంత మంచి బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఈ 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా శ్రీరామం జరుపుకుంటా ఉన్నాం. అందరికీ ఈరోజు దాదాపు 25,000 మంది కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కూడా బ్రహ్మాండంగా సాములవారి కృపతోని సౌకర్యాలు కూడా బ్రహ్మాండం చేస్తూ ఉన్నాం. మన కోదండ రామాలయంలో కనిపించే స్వామివారు, అమ్మవారు, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా వీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అడుగుదాము. సార్, మీరు ఇప్పుడు చెప్పినట్టు విధంగా స్వామివారిని, అమ్మవారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ విగ్రహాలని? కుంభకోణం, తమిళనాడు కుంభకోణంలో ఇక్కడ 6 ఫీట్ల విగ్రహాన్ని మేము తయారు చేయడం జరిగింది. అప్పుడు స్థపతులు ఎవరైతే తమిళనాడుకి వెళ్ళి వచ్చిన స్థపతులు ఉంటారో వాళ్ళు ఈ దేవాలయ నిర్మాణం చేసిర్రు. అక్కడ వాళ్ళ కుంభకోణం నుంచి వెళ్ళి ఈ విగ్రహాలు అక్కడనే తయారు చేసి మేము అక్కడి నుంచి తీసుకువచ్చి ఈ సాములవారి విగ్రహాలను ఇక్కడ కోదండ సాములవారి విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి అత్యంత వైభవంగా శ్రీరాముని కళ్యాణం గుర్తొచ్చేది ఎక్కడంటే భద్రాచలంలో, తర్వాత ఇల్లంతకుంట. మన కరీంనగర్లో మొట్టమొదటిగా మన తీగలగుట్టపల్లి కోదండ రామాలయం అని చెప్పుకోవచ్చు. దీనికి మీ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటి? ఓకే, భద్రాచలము చాలా పేరుగాంచింది, చాలా ప్రతిష్టాత్మకమైంది. అందరం కూడా అక్కడ పోయి చేసుకుంటాము. తిరుపతిలో కూడా ఉన్నాయి. కానీ ఎక్కడికక్కడ ఇప్పుడు భక్తులు అంత దూరం పోలేరు కాబట్టి ఎవరికి వాళ్ళ సౌకర్యం కొరకు ఇక్కడ మనం ఎక్కడికక్కడ, ఎందుకంటే ఇప్పుడు జనాభా కూడా పెరిగిపోతూ ఉన్నది, ప్రజలు కూడా భక్తి భావం కూడా పెరుగుతూ ఉన్నది. దానికి అనుగుణంగా కూడా మనం వాళ్ళకు ఇటువంటి ఒక సౌకర్యం కల్పించాలనే ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి కళ్యాణం కూడా దానికి అనుగుణంగా మేము ఒక సమిష్టి కృషిని గ్రామ ప్రజలు అందరం కలిసి చాలా పెద్ద అమౌంట్ జమ చేసి ఈ గుడి నిర్మాణం చేసుకొని అందరికి సౌకర్యంగా భక్తులకు ఉండేందుగా ఈ సాములవారి కళ్యాణాన్ని ప్రజలకు అనుగుణంగా, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళు ఇక్కడ అంత దూరం పోలేరు కాబట్టి, ఇల్లంతకుంట పోలేరు, భద్రాచలం పోలేరు కాబట్టి వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న దానికి పోలేరు కాబట్టి అందరూ ఒక 20,000-30,000 మంది రావడానికి అనుగుణంగా ఈ సాములవారి కళ్యాణం తిలోటపల్లి జరుగుతుంది. మాజీ ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణంలో సేవనైతే పంచుకుంటున్నారు. ఇక్కడైతే వీళ్ళు మంచిగా అందరూ ఒక దగ్గర కూర్చొని మంచిగా ముకోటిగా అందరినీ పర్యవేక్షిస్తూ అటు స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయనేది కూడా వీళ్ళు తెలుసుకుంటున్నారు. సో సార్ని కూడా మరిన్ని అడిగి తెలుసుకుందాము. సారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? నేను ఇంతకుముందు మాజీ ఉప సర్పంచ్ని. ఇక్కడ గుడి అనేది గత 30 సంవత్సరాల నుంచి చిన్నగా హస్తినాపురం గ్రామం నుంచి ఒక అయ్యగారు తీసుకొచ్చి చిన్న విగ్రహంతో ఇక శ్రీరామనవమి చేసేవారు గత 50 ఏళ్ళ నుంచి.
చాలా కాలం నుంచి ఇక్కడ గుడి కట్టాలి గుట్టపైన అని మా పూర్వీకులు పెద్దలు చాలా అనుకున్నా కానీ సాధ్యం కాలేదు. మేము 2018లో మేము ముంగడవాడి కొంచెం అందరం గ్యాదర్ చేసి ఇక్కడ ఒక పెద్ద గుడి కట్టాలని ఉద్దేశంతో అందరినీ గ్యాదర్ చేసి ప్రతి సండే మీటింగ్ పెట్టి ఒక మంచి కార్యక్రమం పెద్ద గుడి కట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక వితిన్ 3 ఇయర్స్లోనే ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి అందరి దాతల సహకారంతో అందరినీ 2 లక్షలు డైరెక్టర్గా చేర్చుకొని పెద్ద ఎత్తున కలెక్ట్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. గత 5 సంవత్సరాల కింద దీనిలో ప్రతిష్ట చేసుకున్నాము. ఇప్పుడు మన స్వామివారి ఇక్కడ స్వయంభూ కాదు, లేకపోతే మనంతట మనం తీసుకొచ్చుకొని ఇక్కడ వెలిచి స్వయం కాదు, అంటే డ్యామ్ అస్నాపురం విలేజ్ ఒక డ్యామ్లో పోయింది. అక్కడ అప్పుడు అయ్యగారి ఇంట్లో అక్కడ ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ చిన్న గుట్ట పైన వాళ్ళు కంటిన్యూగా ఇక్కడ శ్రీరామనవమి చేసుకునేవారు. అప్పుడు మా పూర్వీకులు 10 మంది 15 మంది చిన్నగా స్టార్ట్ చేసింది. అది ఈరోజు 25,000 35,000 మంది వచ్చే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఆ విధంగా కూడా గుడిని డెవలప్ చేసినాము. ఇందులో గ్రామ ప్రజల సహకారం కానీ బయట అంటే గ్రామానికి సంబంధించిన వాళ్ళు బయట వాళ్ళు కానీ చాలామంది 50 లక్షల నుంచి అంటే 2 లక్షల నుంచి మొదలెడితే 50 లక్షల నుంచి ఇచ్చిన దాతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మాకు ఇక్కడ ఈ డివిజన్లో మేయర్ గారు ఉన్నారు. ఇప్పుడు మేయర్ గారు మరియు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో ఈసారి పెద్ద ఎత్తున ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము. భక్తులు కూడా ఎంతమంది వచ్చినా కానీ వారికి ఇబ్బంది కాకుండా ఉండే విధంగా మేము ప్రణాళిక చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము. చాలామంది సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రస్తుతం ఇక్కడైతే ఈసారి మాజీ మార్కెట్ చైర్మన్ సారు తనతో కూడా మాట్లాడి వివరాలు తీసుకుందాము. సార్, మీరు మార్కెట్ చైర్మన్ కదా ఇంతకు ముందు, సో ఇప్పుడు ఇక్కడ ఈ గుడిలో మీరు ఏం సేవ్ చేయడానికి వచ్చారు? మేము ఇంతకుముందు కరీంనగర్ భాగ్యనగర్ కాలనీలో ఉంటిమి. దాని తర్వాత 5 సంవత్సరాల క్రితం మేము ఈ తీగలగుట్టపల్లిలో నివాసం ఏర్పరచుకున్నాం. మేము నివాసం ఏర్చుకున్న సమయంలో ఈ గుడి కట్టడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సన్నాహాలు జరుగుతున్న టైంలో ఊర్లో అందరూ కూడా ఒక 2 lakhs ఇచ్చిన వారంతా కూడా పర్మనెంట్ మెంబర్స్గా డైరెక్టర్స్గా ఇందులో పెట్టడం జరిగింది. అందులో నేను కూడా భాగస్వామినైనా. నాకు ఎందుకు ఇక్కడ మంచి వాతావరణం ఎందుకు ఏర్పడ్డది అనంటే, భద్రాచలంలో ఏదైతే గుట్ట మీద ఉన్నటువంటి ఆ యొక్క దైవ గుడి ఇక్కడ కూడా ఒక గుట్ట మీద, అంటే కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంటలో కూడా గుట్ట మీద లేదు, అది నేలపైనే ఉంది. ఇక్కడ గుట్ట మీద వెలిసిన దేవుడు కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఏర్పడ్డది. దీన్ని కూడా అందరూ చాలామంది నేను వచ్చిన 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శ్రీరామనవమి కన్నా దిశ జరుగుతూ ఉంటే అంచెలంచెలుగా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. చాలా చక్కని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గుడికి సంబంధించినటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా ఏకతాటిపై ఉండి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడైతే మన శ్రీరామనవమికి అయితే సేవ చేయడానికైతే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ అంటే టీచర్లు ఉపాధ్యాయులు అనమాట వీళ్ళు. సో వారు వంతు సహాయము వారు వంతు సేవ ఇక్కడ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఏమేమి సేవా కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు, వాళ్ళు ఏమేమి స్పాన్సర్ చేస్తున్నారు అన్న తదితర విషయాలలో వాళ్ళ మాటల్లోనే విందాము, రండి. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ఈరోజు సేవా కార్యక్రమాలు? నా పేరు కానిగంటి రాజమౌళి. నేను ఆర్నకొండ హై స్కూల్లో పనిచేస్తాం. మేము గత సంవత్సరం నుండి ఒక 120 మంది ఉపాధ్యాయులతోటి కోదండ రామాలయ ఉపాధ్యాయ సేవా సమితి కార్యక్రమ సంస్థను స్థాపించి ఈ శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకొని అందరి చేతితోటి గత సంవత్సరం నుండి పెరుగు, చల్లని నీరు, ఇవి విస్తార్లు గ్లాసులు ఈ సంవత్సరం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరం సాయంత్రం వరకు రాత్రి 10 గంటల వరకు కూడా ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి వసతి, వడ్డన మరియు క్యూ లైన్లో సరిగ్గా వెళ్ళడానికి కోసం ప్రతి ఒక్కరం గత వారం రోజుల నుంచి ఇక్కడ అందుబాటులో ఉండుకుంటూ ఆలయ కమిటీ సభ్యులకు మా వంతుగా సేవలు అందిస్తున్నాం. జై శ్రీరాముని సేవలు తరించడానికి హిందూ ప్రతి యువత మేల్కొనాలని, అందరూ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు శ్రీరాముల వారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీది బృందం అని చెప్పాను కదా, మీరు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది సభ్యులతో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు?
గత సంవత్సరం 122 మందితో ఉంటే ఇప్పుడు 186 మంది అయినరు. ఇంకా చాలామంది నమోదు కోసం వారి నెంబర్లు ఇచ్చడానికి ముందున్నారు. మహిళా ఉపాధ్యాయులు కొంచెం వెనక ముందు అవ్వడం వల్ల ఇంకా నెంబర్ సంఖ్య తెలుస్తలేదు. అంటే ఎందుకు అనిపించింది సార్ మీకు అసలు? అంటే ఆల్రెడీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు, కొంచెం బిజీ లైఫ్ అంటూ ఉంటుంది. సో మీకు ఈ దేవుడికి సేవ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇంతమందికి? ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరంతరం ఒత్తిడితో ఉన్నా కానీ ఈ ఆట విడుపుగా కాకుండా సమాజ సేవలో పాల్గొనాలని, ఈ సమాజ హితం కోసం, హిందూ సనాతన ధర్మం ఆచరించడం కోసం ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని యువతకు మార్గదర్శకంగా నిలవాలని వచ్చినాం. ధన్యవాదములు సార్. చూశారు కదా సార్ యొక్క సేవా కార్యక్రమాలు. అలాగే ఇంకా మరికొంతమందిని అడిగి వాళ్ళ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాము. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మీ పేరు? జై శ్రీరామ్. నా పేరు తునికి అశోక్ రాజు అండి. నేను ఇక్కడే తిగలగుట్టపల్లి పరిధిలో నివాసిని. అయితే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైనది. మరి సమాజంలో ఏ మార్పు అయినా తీసుకురావాలన్నా ఉపాధ్యాయునికే సాధ్యం అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు మన హిందుత్వం అనేది చాలా ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇలాంటి సమ్మేళనాలు, ఇలాంటి సామూహిక పండుగల వల్లనే మన యొక్క ఐక్యత, మన యొక్క అస్తిత్వం అనేది నెలకొల్పదనే ఉద్దేశంతో మరి పెద్దలంతా సూచించిన విధంగా మరి మా ఉపాధ్యాయ బృందం అందరి సహకారంతో గత సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. చాలా మనసుకు చాలా ఆహ్లాదం అనిపిస్తున్నది. ఎందుకంటే సేవ అనేది ఒక భాగ్యం. అది అందరికీ. ఇప్పుడు మీరు ఈ సేవ మీ బృందం కలిపే చేస్తున్నారా, లేదంటే ఆలయ కమిటీ వాళ్ళు ఎవరైనా, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏమైనా అట్లా? లేదండి, గవర్నమెంట్ నుంచి ఏం లేదు. ఆలయ కమిటీ వారి అనుబంధంగా వాళ్ళ సూచనల మేరకు మరి భక్తులకు, ముఖ్యంగా భక్తులకు ఏ విధంగా మేము సేవ చేయగలుగుతామనే సందర్భంలో వారిని అడిగినప్పుడైతే అన్నప్రసాద సేవ కోసం పెరుగు, తర్వాత మిగతా చల్లటి నీరు, ఇస్తార్లు, గ్లాసులు స్పాన్సర్ చేస్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగున్నాయండి. మా తీగలగుట్టపల్లి కోదండరామాలయం చాలా ప్రాశస్త్యం కలిగింది. మరి చాలా గత సంవత్సరం అంతకుముందు కూడా ఎంతోమంది, దాదాపు 20-25 వేల మంది ఈ యొక్క శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొంటారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేదీప్యమానంగా మరి నభూతో నా భవిష్యత్ అనే విధంగా జరుగుతుంటుంది. మా దగ్గర ఏర్పాట్లు కూడా చాలా అదే విధంగా చేస్తుంటాం.